నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వినిధిలో తమ రాకెట్లు దూసుకుపోతున్నట్లే దిగ్విజయ యాత్రను కొనసాగిస్తోంది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి రిసోర్స్ శాటిలైట్ ని విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. భూమిపై జలవనరులు, పట్టణ ప్రణాళిక, వ్యవసాయం, రక్షణ శాఖకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు 3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. దేశ అభివృద్ధికి కేంద్రం చేపట్టిన పలు పథకాల అమలులో అవి అందించే సమాచారం కీలకం కానుంది. ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేసేలా వాటిని ప్రయోగించడం మరో విశేషం. తాజా ప్రయోగం విజయవంతంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం రెట్టించింది. భవిష్యత్తు ప్రయోగాలకు సోపానంగా మారింది. భారత అంతరిక్ష ప్రయోగ క్షేత్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-36A విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సోమవారం రాత్రి 10:25 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 36 గంటల కౌంట్ డౌన్ అనంతరం పిఎస్ఎల్వి C-36 రాకెట్ ప్రయోగాన్ని 4 దశల్లో 17.9 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. 44.4 మీటర్లు ఎత్తున్న పిఎస్ఎల్వి C-36 రాకెట్ ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా 321 టన్నుల బరువును తీసుకుని అనేక ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టిన పిఎస్ఎల్వి రాకెట్ మరోసారి లక్ష్యం వైపు దూసుకెళ్లింది. ఈ ప్రయోగానికి పిఎస్ఎల్వి ఎక్సెల్ రాకెట్ ని ఉపయోగించారు. 44.4 మీటర్ల పొడవు, 321 టన్నుల బరువున్న రాకెట్ 3 ఉపగ్రహాలు మోసుకెళ్లింది. ప్రయోగం ప్రారంభమైన తర్వాత 6 స్ట్రాపాన్ బూస్టర్లతో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనంతో పాటు కోర్ అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనంతో 110.48 సెకండ్లలోనే మొదటి దశను పూర్తి చేసింది. 261.9 సెకండ్లకు రెండవ దశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 521.7 సెకండ్లకు మూడో దశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1028.26 సెకండ్లకు నాలుగవ దశ పూర్తి చేసుకుంది. అనంతరం 4వ దశలో భాగంగా 1235 కిలోల బరువున్న రీసోర్స్ శాట్ 2Aను భూమికి 827 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్షలో ప్రవేశపెట్టింది. ఒక్కో దశ దాటే కొద్దీ రాకెట్పై ఇంధన బరువును తగ్గించుకోవడంతో పాటు వేగాన్ని పెంచుకునేలా ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకున్న చర్యలు ఈ ప్రయోగంలో ఫలితాన్ని ఇచ్చాయి. We have successful launch of ResourceSat 2A, which is going to provide continuity to our 3-tier imaging data, which will be extremely useful for various applications of land and water. And just now we saw the deployment of the solar panels on the satellite, and the launch has been a perfect launch, and we have got the satellite separated, and we could also see this time a camera which is put on the launch vehicle which showed the deployment of the satellite, and we could also see the deployment of the solar panels on this. I wish to congratulate the entire ISRO team for the wonderful job they have done, and putting one more
operational satellite into orbit. 2003 అక్టోబర్ 10న PSLV C5 ద్వారా రిసోర్స్ శాట్ 1, 2011 ఏప్రిల్ 20న PSLV C16 ద్వారా రిసోర్స్ శాట్ 2 ఉపగ్రహాలు ప్రయోగించారు. ఈ 2 ఉపగ్రహాలకు అనుసంధానంగానే ప్రస్తుతం 1235 కిలోలు బరువు కలిగిన రిసోర్స్ శాట్ 2A రోదసీలోకి పంపించారు. భూమిపై జలవనరులు, పట్టణ ప్రణాళిక, వ్యవసాయ రంగం, రక్షణ శాఖకు ఎంతో ఉపయోగకరంగా 3 ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో లీనర్ ఇమేజింగ్, సెల్ఫ్ స్కానర్స్ అనే 2 పేలోడ్లతో పాటు అడ్వాన్స్డ్ వైడ్ ఫీల్డ్ సెన్సార్ పరికరాలను అమర్చారు. ప్రస్తుతం 2 ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని పరిశోధించాక మళ్లీ అదే చోటును స్కానింగ్ చేయడానికి 24 రోజులు సమయం పడుతుంది. రిసోర్స్ శాట్ 2A ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తే 3 ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై 12 రోజులకు ఒకసారి ఒక ప్రాంతంలో ఉన్న సహజ వనరులు, ఇతరత్ర అంశాల గురించి సమాచారం అందిస్తాయి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, క్లుప్తంగా PSLV, మనకు కలిసొచ్చిన, ప్రపంచం మెచ్చిన ఫార్ములా 1 రేస్ కార్ లాంటి రాకెట్. 23 ఏళ్ల కాలంలో 36 ప్రయోగాల్లో 35 వరుస విజయాలు, నింగికి 106 ఉపగ్రహాలు, వీటిలో 62 విదేశీ శాటిలైట్లు, ఆర్జించిన విదేశీ మారక ద్రవ్యం 700 కోట్ల రూపాయలకు పైనే. చంద్రయాన్ 1కి ఇదే రాకెట్, మంగళయాన్కు ఇదే రాకెట్. ఇస్రో మానస పుత్రికగా విజయాలు సాధిస్తోంది. ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్షకు చేర్చిన PSLV C34 ప్రయోగం ఇస్రో శక్తి సామర్థ్యాలను చాటే ప్రదర్శనే కాదు, పునర్వినియోగ రాకెట్లతో ఉపగ్రహ ప్రయోగాల పరంగా గగన వీధిలో చౌకధరల యుద్ధానికి తెరతీసిన ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థకు సవాలును స్వీకరించామని, సత్తా ఏంటో బరిలోనే తేల్చుకుందామని ఇస్రో పంపిన సంకేతం. PSLV రాకెట్ 2 దశాబ్దాల నుంచి ఇస్రోకు సేవలనందిస్తోంది. PSLV C15 పేరిట 2008లో ఒక్కసారిగా 10 ఉపగ్రహాలను కక్షలోకి చేర్చిన ఈ రాకెట్ ప్రతిసారి విజయవంతంగా కర్తవ్యం నిర్వహిస్తోంది. జూన్లో జరిగిన ప్రయోగంలో PSLV C34 పేరిట ఏకకాలంలో 20 ఉపగ్రహాలను వాటి కక్షలకు చేర్చి తన సత్తాను మరోమారు ప్రపంచానికి చాటి చెప్పింది. PSLV రాకెట్తో జరిపిన ప్రయోగాలు ప్రతిసారి 100% ఖచ్చితత్వంతో విజయం సాధించడం గమనించాల్సిన అంశం. అంతరిక్ష విభాగంలో ఘన విజయాలు సాధిస్తున్న వివిధ దేశాలకు ఇలాంటి ట్రాక్ రికార్డు లేదు. పంతొమ్మిది 1993లో PSLV శకం మొదలైన నాటి నుంచి ఇస్రో చరిత్ర మారిపోయింది. ఇస్రో ఇప్పటి వరకు ప్రయోగించిన 36 రాకెట్లు వరుస విజయాలను సాధించి పెట్టాయి. ఈ రాకెట్ ద్వారానే ఇస్రో అంతరిక్ష పరిశోధనలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. చంద్రయానం, అరుణగ్రహ ప్రయాణం అనేది ఈ రాకెట్ ద్వారా సాకారమైంది. పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ గా పిలిచే PSLV ఇప్పటి వరకు 113 ఉపగ్రహాలను అంతరిక్షానికి చేర్చి ఇస్రో కీర్తి కిరీటంలో మరిన్ని విజయాలను చేర్చింది. PSLV సాయంతో అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లో 39 మన దేశానివి ఉండగా 74 ఇతర దేశాల ఉపగ్రహాలు. రానున్న రోజుల్లో విదేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఒకే రాకెట్ ద్వారా అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన దేశాల్లో రష్యాది మొదటి స్థానం. 2014లో 37 ఉపగ్రహాలను రష్యా విజయవంతంగా కక్షలోకి పంపగా అమెరికా 2013లో 29 ఉపగ్రహాలను పంపింది. ఈ ఏడాది జూన్లో పక్షులను ఆకాశంలోకి ఎగిరేసినట్లు 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో రష్యా, అమెరికాల సరసన చేరింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. సైకిల్ మీద రాకెట్లను తీసుకెళ్లే స్థాయి నుంచి మొదలైన ప్రయాణంలో తను సృష్టించిన రికార్డులను తానే తిరగరాస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇస్రో ప్రయాణం ముళ్లబాటతోనే మొదలైంది. సరిగా తన కాళ్లపై తాను నిలబడలేని రోజుల్లో
1960లో భారత్ ఖగోళం వైపు కన్నెత్తి చూడడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పురాతన పనిముట్లతోనే పరిశ్రమలు బండిలాగిస్తున్న రోజుల్లో అందమైన చందమామను అందుకోవడం గురించి కలలు కనడంపై పెదవి విరిచారు. కాని అవేవి బుడిబుడి అడుగులను అడ్డుకోలేకపోయాయి. కృత్రిమ ఉపగ్రహాల రూపకల్పనపై ఇస్రోది ఆది నుంచి సానుకూల వైఖరే. తగిన నిధులు, సరైన వనరులు లేని తొలి రోజుల్లోనే ఆర్యభట్ట ఉపగ్రహానికి ఊపిరిపోసి తన సాంకేతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. 1975 ఏప్రిల్ 19న సోవియట్ రష్యా వారి ఇంటర్ కాస్మోస్ రాకెట్ ద్వారా రోదసిలో కక్ష్యా ప్రవేశం చేసిన ఆర్యభట్టతో భారత్ స్వప్నం నెరవేరింది. ఇలా మొదలైన జైత్ర యాత్ర 1979 జూన్ 7న భాస్కర 1, 1981 నవంబర్ 20న భాస్కర 2 ఉపగ్రహ ప్రయోగాలతో ముందుకు కదిలింది. ఈ విజయాలు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలను చేపట్టింది. ఇప్పటి వరకు జరిపిన 99 ప్రయోగాల్లో 62 ఉపగ్రహ ప్రయోగాలున్నాయి. మిగిలినవి వాహక ప్రయోగాలు. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో ఘన విజయాలను సాధిస్తోంది. చంద్రయాన్ 1 ద్వారా చంద్రుని గుట్టుమట్లు కనుక్కుంది. ఇస్రో చరిత్రలో మరో కలికితురాయిగా నిలిచే ప్రయోగం మంగళయాన్. మార్సుపై నాసా, ఈసా చేస్తున్న ప్రయోగాలతో ఇస్రో పోటీ పడుతోంది. చాలా కాలం విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో కుస్తీ పట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో దేశీయంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మోదీ సర్కారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇస్రో కొత్త పుంతలు తొక్కుతోంది. విదేశీ రాకెట్లను అంతరిక్షంలోకి ప్రయోగిస్తూ భారీగా విదేశీ మారకద్రవ్యం ఆర్జిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలన్నీ అద్వితీయమైన విజయాలు నమోదు చేసుకున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష అధ్యయన పరిశోధనా సంస్థ ఈఎస్ఏ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధించిన ప్రగతి మానవాళిని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ ఏడాదిలో 5 అద్భుతమైన రోదసీ ఆవిష్కరణలు జరిగాయి. ఇతర గ్రహాల్లో నీటి జాడను, జీవజాతుల ఉనికిని కనుగొనే దిశగా ఇదో పెద్ద ముందడుగు. మార్స్ మిషన్తో అంగారక గ్రహ కక్షలోకి ప్రవేశించిన మంగళయాన్ ఉపగ్రహం తిరుగులేని రీతిలో ఛాయాచిత్రాలను పంపించింది. ఏడాది పాటు మంగళయాన పరిభ్రమణం పూర్తి కావడమే కాకుండా ఏ రకమైన సాంకేతిక సమస్యలు తలెత్తకపోవడం, ఇతర గ్రహాలపైకి పరిశోధనలు చేపట్టడానికి అవసరమైన శక్తిని ఇస్రో సంతరించుకుంది. మంగళయాన్లోని అనేక శక్తివంతమైన కెమెరాలు అంగారక గ్రహ 3D ఇమేజ్లతో పాటు ఎన్నో మౌలిక వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించాయి. రోదసీ పరిశోధనలో తనదైన శైలిలో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. PSLV C-30 రాకెట్ ద్వారా ఏకకాలంలో 6 విదేశీ ఉపగ్రహాలను ఏస్ట్రోసాట్ పేరుతో విజయవంతంగా ప్రయోగించగలిగింది. అత్యంత సుదూరమైన నక్షత్రాలను పరిశోధించడానికి, అలాగే రోదసీ కిరణాల మూలాలను ఏకకాలంలో తెలుసుకోవాలన్నదే ఏస్ట్రోసాట్ లక్ష్యం. ప్రయోగించిన నెల తిరగకుండానే ఏస్ట్రోసాట్ ఓ టెలిగ్రామ్ను అంతరిక్షం నుంచి పంపడం అద్భుతమే. జీశాట్ 6 కమ్యూనికేషన్ల ఉపగ్రహం ప్రయోగం కూడా విజయవంతం కావడం అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సాధించిన పట్టుకు అద్దం పట్టింది. దీని ద్వారా అత్యంత ఆధునికమైన ఎస్-బ్యాండ్ యాంటెనాను రోదసీలోకి ప్రవేశపెట్టగలిగింది. ఇప్పటి వరకు 6 మీటర్ల వెడల్పు కలిగిన యాంటెనాను ఏ ఉపగ్రహం ద్వారా ఇస్రో ప్రవేశపెట్టలేదు. మొదట్లో దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంతరిక్ష ప్రయోగాలను చేపడుతూ వచ్చిన ఇస్రో విజయాలు అనేక దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న ఒకే ఒక అంశం వేగం. కాలానికి ఎదురు పరుగులు తీస్తూ ఉరుకులు పరుగుల్లో ప్రతి ఒక్క విషయంలోనూ అదే అత్యంత కీలకంగా మారింది. రవాణా రంగంలో అయితే చెప్పనక్కర్లేదు. కరిగిపోతున్న కాలంతో సమానంగా గమ్యాన్ని చేరాలి. వీలైతే అంతకంటే వేగంగానే. రిచర్డ్ టెవ్రితిక్ కనుగొన్న రైళ్లకు జపనీయుల ఆధునిక రూపం బుల్లెట్ ట్రైన్స్ వరకు. కార్ల్ ఫెడ్రిక్ బెంజ్ అందించిన బెంజ్ నుంచి ఇవాళ ప్రపంచం చూస్తున్న మెరుపు వేగం కార్ల వరకు, రైట్ సోదరుల సాదాసీదా విమానం నుంచి కంటి చూపులకే అందని సూపర్సోనిక్ జెట్ లోహ విహంగాల వరకు ప్రపంచం ఎంతో పురోగమించింది. తన రికార్డులను తనే తిరగరాస్తూ కొత్త మైలురాయిలను అధిగమించింది. ఏ ఒక్కటి నిన్నలా ఉండడం లేదంటే ఆ వేగమే కారణం. కానీ ప్రతి విషయంలో అంతకు మించి అంటున్న ఆవిష్కరణలకు అడ్డేది. ఆ కోవలోనే ప్రపంచాన్ని అబ్బురపరిచేందుకు సిద్ధమవుతోంది మరో అద్భుతం. గతానికి భిన్నంగా మాకు అవకాశం ఇవ్వరు అంటూ మొదట్లోనే భారత్ తలుపు తడుతుండడం మరో విశేషం.
రవాణా రంగంలోనే సరికొత్త సంచలనం. బుల్లెట్ రైళ్లను మించిన మెరుపు వేగం. విమానం కంటే ముందే గమ్యస్థానాలకు. దాదాపు శబ్ద వేగానికి సమానంగా ప్రయాణం. ఇన్ని ప్రత్యేకతలతో దూసుకొస్తోంది హైపర్ లూప్. రవాణా రంగంలో ఊహించని మెరుపు వేగాన్ని పరిచయం చేసేందుకు ప్రపంచం తలుపు తడుతోంది. ఆ అధునాతన రవాణా వ్యవస్థ భారత్లోనూ పెడితే అనే సందేహం కాదు. అందుకు మేము సిద్ధమే అంటున్నారు ఆ అద్భుతం ఆవిష్కర్తలు. ఆ విషయంపై ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు ప్రారంభించారు. భారత్లో హైపర్ లూప్ రవాణా వ్యవస్థ ప్రయోగాత్మక పరీక్షల కోసం అనుమతి కోరుతున్నారు. ఇంతకీ అసలేంటి హైపర్ లూప్ వ్యవస్థ? ఇప్పటికే ప్రపంచ రవాణా వ్యవస్థ ఎన్నో కొత్త పుంతలు తొక్కుతోంది. 19వ శతాబ్దం ప్రారంభం అందించిన తిరుగులేని రవాణా సాధనం రైల్వే వ్యవస్థ. 1820లో ఇంగ్లాండ్ తర్వాత రష్యాలో అందుబాటులోకి వచ్చిన రైల్వే వ్యవస్థ ఆధునిక ప్రపంచం, ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం ముఖచిత్రాన్నే మార్చివేసింది. అదే శతాబ్దం చివరికి వచ్చేసరికి 1885లో రైరైమంటూ రంగప్రవేశం చేశాయి మోటార్ కార్లు. జర్మనీకి చెందిన వాహన ఇంజిన్ డిజైనర్ కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్కు దక్కిన పేటెంట్ ఇవాల్టికి కార్ల రంగంలో తిరుగులేని బ్రాండ్. సరిగ్గా అదే సమయంలో మొదలైన ప్రయత్నాలు రవాణా రంగాన్ని ఆకాశ మార్గం పట్టించాయి. రైట్ సోదరుల ఆవిష్కరణతో 20వ శతాబ్దం ప్రారంభం. 1904లో తొలి లోహ విహంగం గగన విహారం చేసింది. 1960లో వచ్చిన రాకెట్ సాంకేతికత మరెన్నో ఊహించని మైలురాళ్లకు నాంది ప్రస్తావన చేసింది. ఆ తరువాత రవాణా రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆ నాలుగింటికి కొనసాగింపులే. ఎంత ఆధునికత, నాజుకుతనం, వేగం సంతరించుకున్నా మూలాలు మాత్రం అవే. అలాంటి పరిస్థితుల్లో వాటన్నింటికీ భిన్నమైన అనుభూతి, సాంకేతికతతో రవాణా రంగంలో 5వ విప్లవంగా తెరపైకి వచ్చింది హైపర్ లూప్ వ్యవస్థ. మనిషి ప్రస్థానానికి కొత్త వేగాన్ని జోడించేందుకు సిద్ధమవుతోంది. శబ్ద వేగానికి దాదాపు సమానంగా ప్రయాణించే హైపర్ లూప్ వ్యవస్థ గురించి ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 30 నుంచి 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దశాబ్దాలుగా ఆలోచనలకు పరిమితమైన హైపర్ లూప్ కు వాస్తవ రూపం ఇచ్చే కార్యాచరణ ప్రారంభించింది ఐరన్ మ్యాన్ గా పేరు పొందిన అమెరికాకు చెందిన ఎలన్ మస్క్. 2012లో మొదటిసారిగా ఈ దిశగా తన ఆలోచనలు పంచుకున్న మస్క్ ఏడాది తిరిగేసరికి 2013లో ఇది హైపర్ లూప్ నమూనా అంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు. అదే ఏడాది ఆగస్టులో నిర్మాణ నమూనాలను అందరి ముందుకు తెచ్చారు. లాస్ ఏంజల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో తీర ప్రాంతం మధ్య తొలి మార్గాన్ని ప్రతిపాదించారు. 559 కిలోమీటర్ల ఆ దూరాన్ని గంటకు 970 కిలోమీటర్ల సగటు వేగంతో 35 నిమిషాల్లోనే చేరవచ్చంటూ అబ్బురపరిచే వార్త చెప్పారు. ఆ మొత్తం దూరం విమానంలో వెళ్లినా అంతకు రెట్టింపు సమయం పడుతుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం లాస్ ఏంజల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో మధ్య ఆ 559 కిలోమీటర్ల హైపర్ లూప్ మార్గానికి సుమారుగా $6 బిలియన్ అవుతుందని అంచనా వేశారు. అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 40,000 కోట్ల రూపాయలు. అది ప్రయాణికుల రవాణాకు సంబంధించి. సరకు రవాణాకైతే మరో $1.5 బిలియన్ అధికంగా పెట్టాల్సి ఉంటుంది. ఆ మొత్తంలో పూర్తవుతుందా లేదా అన్న అంశంపై మాత్రం రవాణా రంగ నిపుణుల్లో ఇంకా భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పుడు 20కి పైగా దేశాల్లో హైపర్ లూప్ వ్యవస్థ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. హైపర్ లూప్ వ్యవస్థ వాణిజ్య హక్కులు అమెరికాకే చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ వద్ద ఉన్నాయి. అయితే మస్క్, స్పేస్ ఎక్స్ సంస్థలు వాటిని ఓపెన్ సోర్స్ విభాగంలోనే ఉంచి ఈ నమూనాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చే వారందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. అలా కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. విద్యార్థులు, పరిశోధకులు కూడా ఆ దిశగా అధ్యయనాలు మొదలుపెట్టారు.
ప్రస్తుతానికి హైపర్ లూప్ 1 అనే సంస్థ 2017 కల్లా లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో మధ్య మార్గాన్ని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తోంది. స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పటికే 1 మైలు మేర హైపర్ లూప్ మార్గం నిర్మించి పరీక్షలు చేస్తోంది. 2013 ఆగస్టులో ఎలన్ మస్క్ హైపర్ లూప్ గురించి ప్రకటించినప్పుడు సాధ్యాసాధ్యాలపై సందేహాలు రేకెత్తాయి. కానీ కొన్ని నెలల్లోనే అవన్నీ పటాపంచలయ్యాయి. సాధారణ వాహనాలు ముందుకు కదలాలంటే గురుత్వాకర్షణ శక్తి, గాలి వేగం, పీడనం లాంటి అనేక అంశాలు కీలకం. ఆ ప్రక్రియలోనూ అనేక పరిమితులు ఉంటాయి. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు తక్కువ ఇంధనంతోనే కోట్లాది కిలోమీటర్లు ప్రయాణించడాన్ని చూస్తున్నాం. ఈ సూత్రంపై ఆధారపడే హైపర్ లూప్ సాంకేతికత ఆవిష్కరణకు మస్క్ రంగం సిద్ధం చేశారు. వాహనాలు, రైళ్లు నడిచేందుకు రహదారులు, పట్టాలు ఉన్నట్లే హైపర్ లూప్ కోసం ఎత్తైన స్తంభాలపై గుండ్రటి గొట్టాలతో 100 కిలోమీటర్ల పొడవున సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 6 అడుగుల వెడల్పైన గొట్టాల లోపల అతి తక్కువ పీడనం ఉంటుంది. బోగి ముందు భాగంలో ఏర్పాటు చేసే భారీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న కొద్దిపాటి గాలిని పీల్చుకుని వెనుక భాగంలోకి పంపిస్తూ ఉంటుంది. ఆ గాలి పొరపై బోగీలు తేలియాడుతూ దూసుకుపోతూ ఉంటాయి. గొట్టం మొత్తం అతి తక్కువ పీడనం ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. భూకంపాలను సైతం తట్టుకునేలా హైపర్ లూప్ స్తంభాలు, బోగీలు రూపొందిస్తారు. అదే హైపర్ లూప్ వ్యవస్థకు ముంబై, పుణే మధ్య అవకాశం కల్పించాలని కోరుతున్నారు ఇప్పుడు. హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ సహ వ్యవస్థాపకుడు బిబోబ్ గ్యాబ్రియల్ గెర్స్తా ఆ విషయంపైనే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఇటీవలే కార్నెగీ ఇండియా సదస్సులో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఆయన తన ప్రాజెక్టు తాలూకా ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు. భారత్లో ఆ మార్గాన్ని నిర్మించడానికి నిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నట్లు ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే 6 నుంచి 8 నెలల్లో అధ్యయనాలు పూర్తి చేసి 3 సంవత్సరాల్లో మొదటి ప్రయాణికుణ్ణి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ ప్రభుత్వం నుంచి నిధులు కూడా కోరడం లేదు. ఇప్పటికే ఉన్న మార్గాల్లో హైపర్ లూప్ వ్యవస్థ నిర్మాణం కోసం అనుమతులిస్తే చాలంటోంది. ప్రైవేట్ రంగంలోని పెట్టుబడిదారులను తామే చూసుకుని ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే వారికి పెట్టుబడులు సమకూర్చేందుకు కొందరు భారతీయ పెట్టుబడిదారులు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. భవిష్యత్ తరాలకు భారంగా మారే బుల్లెట్ రైళ్ల కంటే వినూత్నమైన హైపర్ లూప్ వ్యవస్థను ఎంచుకోవాలనేది ఆ సంస్థ ప్రధాన విజ్ఞప్తి. ఇక వ్యయాల విషయానికి వస్తే ప్రాథమిక అంచనాల్లో చెప్పిన ప్రకారమైతే కిలోమీటర్కు 71 కోట్ల రూపాయలు, ప్రస్తుతం 270 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బుల్లెట్ రైళ్లు తీసుకుని రావాలంటే ట్రాక్ల నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్కు 100 కోట్ల రూపాయలకు పైగా పెట్టాలి. కానీ ఆ వ్యత్యాసం తరువాత నిర్వహణ వ్యయాల్లో కలిసి వస్తుందని, భద్రతాపరంగా కూడా భరోసా లభిస్తుందనేది హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ మాట. ప్యాట్స్ గా పిలిచే ఒక్కో హైపర్ లూప్ పెట్టెలో 28 నుంచి 40 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. ఒక మార్గంలో రోజుకు కనీసం 70,000 మంది వరకు ప్రయాణికులను చేరవేయవచ్చు. మరో కోణంలో చూస్తే హైపర్ లూప్ కోసం నిర్మించే ఒక్కొక్క స్తంభంపై కనీసం 7 ట్యూబ్లను ఏర్పాటు చేయవచ్చు. అందువల్లనే పెట్టుబడి పరంగా జపనీస్ బుల్లెట్ రైల్ కంటే ఆదా మార్గమని హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ చెబుతోంది. బుల్లెట్ రైలుకు అయ్యే ఖర్చులో పావు వంతుతోనే హైపర్ లూప్ ప్రయాణం సాధ్యమని అంటున్నారు. నిర్వహణ వ్యయం అందులో 10వ వంతు మాత్రమే అని చెబుతున్నారు. పైగా ఇందులో మరెలాంటి యంత్ర భాగాలు అవసరం లేదు. రాపిడి ఉండదు. గాలి ఒత్తిడి ఆధారంగానే పని నడిచిపోతుంది. అందువల్ల ఇంధన వ్యయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పర్యావరణ హితం కూడా.
ప్రస్తుతానికి ఈ అధునాతన రవాణా వ్యవస్థకు సంబంధించి అబుదాబి ప్రభుత్వం హైపర్లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ మధ్య ఓ ఒప్పందం కూడా కుదిరింది. అబుదాబి, అల్ ఐన్ మధ్య 160 కిలోమీటర్ల మేర ఈ కొత్త మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన పనులు కూడా కొన్ని వారాల క్రితమే ప్రారంభమయ్యాయి. మరిన్ని దేశాలతో ఒప్పందం కోసం రవాణా అవసరాలు అధికంగా ఉన్న దేశాలను ఎంపిక చేసుకుని సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు. ముంబై, పుణే మధ్య హైపర్లూప్ వ్యవస్థనే గనక వస్తే 25 నిమిషాల్లోనే ఆ దరి నుంచి ఈ దరికి చేరుకోవచ్చు. 149 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ మార్గంలో ప్రస్తుతం ప్రయాణ సమయం 2 గంటలకు పైగా పడుతోంది. అతి తక్కువ ఇంధనం ఉపయోగించుకుని పర్యావరణ హితంగా మెరుపు వేగంతో సాగే ఈ అధునాతన రవాణా వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని హైపర్లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ కసరత్తు చేస్తోంది. 2020 కల్లా సరకు రవాణా, 2021 కల్లా ప్రయాణికులను తరలించడం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ క్రమంలో 5 దేశాలతో సంప్రదింపులు చివరి దశలో ఉన్నాయని చెబుతోంది. అదంతా అనుకున్నట్లు పూర్తయితే రవాణా రంగం రూపురేఖలు ఊహించని రీతిలో మారిపోతాయి అనడంలో సందేహం లేదు. నిమిషాల్లోనే గమ్యం చేరుకునే వెసులుబాటుతో పాటు పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాల వినియోగం లేనందున పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఎలన్ మాస్క్ గత చరిత్రను చూస్తే హైపర్లూప్ ఆవిష్కరణ కష్టమేం కాదని అనిపించక మానదు. ఇంటర్నెట్లో డబ్బు చెల్లింపులకు ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న పేపాల్ ను సృష్టించింది ఎలన్ మాస్కే. ఈ 43 ఏళ్ల యువ మేధావి స్పేస్ ఎక్స్ పేరుతో ప్రపంచంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థను ఏర్పాటు చేశాడు. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 1, ఫాల్కన్ 9 రాకెట్లు నాసా తరపున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేశాయి. అమెరికాలోని రెండో అతిపెద్ద సౌరశక్తి కంపెనీ సోలార్ సిటీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అత్యధిక మైలేజీనిచ్చే ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే టెస్లా కంపెనీ యజమాని కూడా ఆయనే. హాలీవుడ్ సినిమా ఐరన్ మ్యాన్ ను ఎలన్ మాస్క్ జీవితం ఆధారంగానే రూపొందించారని చెబుతారు.